జగిత్యాల జిల్లా బుగ్గరం మండలం చిన్నాపూర్ గ్రామానికి చెందిన మౌనిక రేషన్ కార్డు కోసం చేసిన దరఖాస్తుపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతకం పెట్టడం లేదని ఆరోపిస్తోంది. వేధిస్తున్నాడని ఆరోపిస్తూ కలెక్టర్కు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేసింది. రేషన్ కార్డు సంతకం కోసం డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా వేధిస్తున్నాడంటూ మౌనిక ఫిర్యాదు చేసింది. విచారణ పేరుతో ఇంటికొచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కలెక్టర్ని కోరింది బాధితురాలు. బుగ్గరం మండలం చిన్నాపూర్ గ్రామం. నేను 4 నెలలు అవుతుంది రేషన్ కార్డు కోసం గవర్నమెంట్ ఆఫీస్ చూడు తిరగబట్టి ఎంఆర్ఓ ఆఫీస్లో బుగ్గరంలో. ఆయన బాపురెడ్డి అని ఉన్నాడు అక్కడ. అతను నేను ఎన్నిసార్లు రేషన్ కార్డు కోసం మేనా కానీ ఆయన కలవలేడు. కలిసిన ప్రతిసారి నేను ఇయ్య అంటే నేను అత్తగారు అనంతరం అమ్మగారు వెళ్ళి ఉన్నాను. నీకు ఇయ్య అన్నాడు సార్. నా ప్రూఫ్స్ అన్ని ఇక్కడనే ఉన్నాయి. నేను 7 సంవత్సరాల నుండి నా పాప పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నా సార్. పెట్టురి సార్ నాకు సంతకం అంటే మొక్కం మీద ఇయ్య అంటాడు. ఎగదా మా ఊరిలో తను పెద్ద మనుషులతో పంపించిన అయినా ఇయ్య అంటుండు. ఎందుకు సార్ అంటే రీజన్ చెప్తాడు. నువ్వు ఏడే చెప్పుకుంటే చెప్పుకోపో అంటుండు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు. మా జీపీఓ సార్కి అక్కడ కూర్చుంటే మా పంచాయతీ సెక్రటరీకి గ్రామ పంచాయతీ ఆఫీసర్కి చెప్తుండే ఏమని, నువ్వు ఏడే చెప్పుకుంటావు చెప్పు, ఇక మీకు ఇన్కమ్ క్యాస్ట్ కూడా ఇవ్వకూడదని చెప్తుండే కదా సార్. చూడురి నా ప్రూఫ్స్ అన్నారు కదా. ఇది నాది ఆధార్ కార్డు చిన్నపురం ఉంది, ఇది మా భర్త ఆధార్ కార్డు చిన్నపురం ఉంది, ఇవి నా పెద్ద బిడ్డది చిన్నపూరు, నా చిన్న బిడ్డది చిన్నపూరు, ఇవి నా రెసిడెన్షియల్ 2020లో తీసుకున్నా. 2 BHK డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసుకుంటే కూడా కొట్టేసి 2020 రెసిడెన్షియల్. ఇది నా భర్తది రెసిడెన్షియల్ 2020. ఇవి నేను అప్లికేషన్ నాకు రిజెక్ట్ చేసిన అప్లికేషన్ ఫామ్ నేను పెట్టుకున్న రిసిప్ట్. ఇంక ఇంతకు మించి ఏముంటుంది సార్ రేషన్ కార్డు అప్లికేషన్కి సంతకం పెట్టడానికి? చెప్పండి మీరన్నా నాకు. మొక్కం మీద ఎంతమందిని పంపించినా ఇయ్య అంటుండు. డబ్బులు డిమాండ్ ఎత్తుండు. పర్సనల్గా ఎన్నెన్నో మాటలు అంటుండు. నన్ను బయట చెప్పుకోలేకుండా భర్త దుబాయ్లో ఉంటాడు, ఒక్కదాన్ని ఉంటాడు. నేను నా పిల్లల్ని పట్టుకొని నేను వచ్చే ఎంక్వైరీ ఎత్తపో, నేను మీ ఇంటికి ఎత్తపో, అన్ని డబుల్ మీనింగ్లో మాట్లాడుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండు. ఇంతకు మించి ఏముంటుంది సార్ రేషన్ కార్డుకి అప్లికేషన్కి సంతకం పెట్టడానికి? మీరు చెప్పండి ఏముంటుంది? నాకు ఏంటి చేసి నాకు రేషన్ కార్డు కూడా డబుల్ బెడ్రూమ్కి అప్లికేషన్కి సంతకం పెట్టమని చెప్పారు. నాకు ఇప్పుడు ఇన్కమ్ క్యాస్ట్ పోదామన్నా భయం అవుతుంది. ఆయన అన్న మాటలకి డైరెక్ట్ చెప్పిండు జీపీఓ సార్కి, బాపురెడ్డి సార్. ఆమెకి ఇన్కమ్ క్యాస్ట్ కూడా ఇవ్వకూరని చెప్తుండు. నేను డిగ్రీ చదువుకున్నా సరే నేను అప్లై చేసుకోవాలంటే ఇన్కమ్ క్యాస్ట్ అడుగుతారు కదా. దానికి కూడా సంతకం పెట్టకమని చెప్తుండు జీపీఓ సార్కి. ఎందుకు సార్? రీజన్ ఏంటిది? రీజన్ ఏముంటుంది? ఒక గవర్నమెంట్ ఆఫీసర్కి పక్కా ప్రూఫ్స్ అన్నీ ఉండగా సంతకం పెట్టకుండా ఉండడానికి రీజన్ ఏముంటుందో చెప్పండి మీరే. రీజన్ ఏముంటుంది సార్ మీరే చెప్పండి. డబ్బులు డిమాండ్ చేస్తుండు. నీకు ఏం ఆలోచించుకున్నావు? నేను చెప్తా అంటున్నా కదా. నేను చెప్పింది తినవా నువ్వు? నేను చేసి పెడతా. నీకు ఇది కాదు, నీకు రేషన్ కార్డు కాదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇప్పిస్తా, నేను చెప్పినట్టు అని అంటున్నాడు. వెరిఫికేషన్కి ఇంటికి వస్తాను. మీ ఇంటికి వచ్చి వెరిఫికేషన్కి వస్తా అన్నాడు. మళ్ళీ నేను మీ ఇంటికి కూడా వస్తా, నేను తెలుసుకుంటా. నేను చెప్పింది ఆలోచించుకుంటేనే నీకు ఇస్తా అంటున్నాను. అంతే సార్, అన్నీ చెప్పలేను కదా సార్. నేను ఆయన మాట్లాడిన మాటలు నాకు అర్థమైంది వేరే. సరే మరి మీరు ఆలోచించండి. పక్క ప్రూఫ్స్ అన్నీ ఉండగా నువ్వు రిజల్ట్ చేయడానికి రీజన్ ఏముంటుంది? మీరు చెప్పండి. రిజల్ట్ దేనికోసం చేస్తారు? మీరే చెప్పండి. ప్రూఫ్స్ అన్నీ ఉండగా రిజల్ట్ దేనికోసం చేసాడు?